అందరికీ జై శ్రీరామ్. మీ హిందూ శక్తి మీ శ్రీభద్రరావు. కొంతమంది ఇది కలియుగం కదా, ఇది కలికాలం కదా, ఇలాగ ఉంటుందని చెప్పేసి భావనతో జీవిస్తున్నారు. కలియుగం కదా, కలికాలం కదా, ఇంతే కదా అని చెప్పేసి జీవితాన్ని కుదించుకోవద్దు. కష్టం సుఖం అనేది వస్తుంది. కష్టం వచ్చినప్పుడే మనం చేసిన తప్పుని తెలుసుకొని మంచి తత్వాన్ని ఎతికి ముందుకెళ్ళాలి. అదే ఈ సనాతన జీవన విధానం, అదే సనాతన జీవన విధాన మార్గం. ఎందుకంటే పూర్వం ఎలాగున్నామో ఇప్పుడు ఎలాగుంటున్నామో తెలుసుకోవడానికి సనాతన ఒకటి ఉంది. దాన్ని తెలుసుకోవాలి. ఆ మూలాలు తెలుసుకొని ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలి. కష్టం సుఖం వస్తుంది కదా, తప్పులు చేస్తారు కదా, నీ తప్పును తెలుసుకోవడానికి భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు. విశ్వం మనకెంతో నేర్పుతుంది, నేర్చుకోవాలి. అజ్ఞానంలో వెళ్ళకూడదు. అజ్ఞానం నుంచి జ్ఞానోదయం పొందేలా ఉండాలి. అంతేగాని ఇది కలియుగం కదా, ఇంతే, మనం ఇలాగ ఉండాలి, ఇలాగ పోవాలనుకోకూడదు. అలా వెళ్తే అందరూ పాడైపోతారు. ఇప్పుడు అందరూ అదే విధంగా వెళ్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ మంచి మార్గం నడాలి. సనాతన విధానాలను పాటించాలి, పూర్వ విధానాలను పాటించి మన యొక్క తత్వాలు మార్చుకోవాలి. భార్యాభర్త బంధాలకు విలువ లేకుండా పోతుంది, తల్లిదండ్రులకి విలువ లేకుండా పోతుంది, గురువు మీద భక్తి లేకుండా పోతుంది. అన్నీ మర్చిపోతున్నాం, విచ్ఛిన్నమైపోతున్నాం. విచ్ఛిన్నం అవ్వద్దు. ఇప్పుడు ఉదాహరణకు దెబ్బ తగిలితే అలా వదిలేస్తున్నామా కలియుగం అని? మందు వేసుకుంటున్నాం కదా. అలాగే మన తత్వాన్ని మార్చుకొని ప్రశాంత జీవితంలోకి వెళ్ళాలి. ఉన్న దాంట్లోనే ప్రశాంతంగా జీవించాలి. అదే హిందూ సనాతన ధర్మ మార్గం. భావితరాలకి మన జీవన విధానం చెప్పాలి. ఈ హిందూ సనాతన మార్గంలో ఎంతో గొప్పతనం ఉంది. ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మాన్ని ఆచరించి ప్రశాంతంగా జీవించాలి. భగవంతుని సాధన చేయండి, చేస్తేనే బాగుంటుంది. చివరిగా మాట, మన హిందూ సనాతన మార్గం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో మేము హిందూ ధర్మం కోసం ఒక వెహికల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి డొనేషన్ కోసం అందరికీ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇందులో పాలు పంచుకొని ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకొని మన ధర్మం కోసం సపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.